సో చాలా బాగుంది మూవీ. అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఒక కొత్త కంటెంట్ ఇచ్చారు ఇందులో డైరెక్టర్ గారు. షాక్ అనేది కొత్త కంటెంట్ విత్ ఐశ్వర్య రాజేష్తో తను తిరువీర్ యాక్టింగ్లో పోటీ పడ్డం అనేది చాలా బాగుంది. ఎందుకంటే తను చాలా సీనియర్ యాక్టింగ్లో. సో తిరువీర్ పక్కన జోడీ అనేది వాళ్ళకి కొద్దిగా కష్టం. యాక్టింగ్లో డామినేషన్ ఉంటుంది, బట్ తిరువీర్ కూడా యాక్టింగ్ ఇద్దరిది చాలా బాగుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే తను సీనియర్ కదా, సో ఇద్దరికి సెట్ అవుతుందో లేదో అనుకున్నాం, బట్ చాలా బాగుంది. కామెడీ కూడా బాగుంది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. ఎమోషన్స్తో ఉంటుంది కదా క్లైమాక్స్. సో ఇందులో కూడా క్లైమాక్స్ అలాగే ఉంది. చాలా కామెడీ ఉంది, చాలా కామెడీ ఉంది. ఫస్ట్ నుంచి కామెడీ ఉంది, లాస్ట్లో ఎమోషన్. నార్మల్గా అన్ని సినిమాల ఎమోషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, బట్ బాగుంది మూవీ. ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. సో చాలా బాగుంది, బాగా అనిపించింది. మూవీ చూసిన మన నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి ఆ సినిమాకి. క్యారెక్టర్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా అంటే ఓ సుకుమార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన తెలుగులో కూడా మంచి ఆర్టిస్ట్, మన తెలుగులో కూడా తమిళ్లో ఎంత బ్లాక్ బస్టర్ ఉందో హీరోయిన్, ఇక్కడ తెలుగులో కూడా అంత మంచి హిట్ తీసింది ఆమె హీరోయిన్ గారు. అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదర కొట్టేసారు. ఈ సినిమా ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒక చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా దగ్గర స్థాయికి వచ్చింది. ఇది మంచి సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే కథ చూసుకున్నా కూడా ఒక కథ మొత్తం కట్టుబెట్టేసిన ఆడియన్స్కి మాత్రం అంతా బాగుంది. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. ఇంకా కామెడీ కానీ, యాక్షన్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, ప్రతిదీ ఫ్యామిలీ స్టోరీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దగ్గర తీసుకుపోయిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఈ ఫ్రైడేకి మంచి సినిమా అంటే ఓ సుకుమార్ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ సూపర్. కొంచెం ఎమోషనల్ అయినా కానీ బాగుంది, చాలా బాగుంది. రావచ్చు, మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మరీ అంత బోర్ కొట్టలేదు, అంత లేదు, మంచిగా నీట్గా ఉంది సినిమా. బాగుంది, చాలా బాగుంది. స్లో లేదు, ఏం లేదు, స్పీడ్ లేదు, మంచిగా ఉంది. అర్థమయ్యేటట్టు కూడా ఉంది. ఒక ఊర్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది, బాగుంది. ఎంతమంది సినిమా తీసాడు ఏంటది? ఓకే, మసూదా ప్రీ వెడ్డింగ్ తర్వాత మంచి హిట్ కొట్టాడు. ఓకే, అడగవా? ఓకే, ఓ సుకుమారి బాగుందండి, చాలా బాగుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మన ఇంతకుముందు వచ్చిన మసూదా కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ వాటితో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో ఒక మంచి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో మన తిరువురుగా అయితే హిట్ పడిపోయింది. అందరూ చూడమని చెప్తా. నాకైతే చాలా నచ్చింది. ఆ కరెంట్ షాక్ కొట్టి ఏదైతే ఉందో ట్రీట్మెంటు అదంతా కూడా చాలా బాగా చూపించారు. సో చాలా బాగుంది, అందరూ చూడవచ్చు. కలర్ ప్యాలెట్ అయితే చాలా బాగుంది. ఈ పీసీఎక్స్ స్క్రీన్లో స్పెషల్గా చూడాలి సినిమా. అది నీట్గా కలర్స్ బాగా ఇచ్చారు, ఫ్రేమ్స్. క్రిస్టోఫర్ నోలన్ మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో స్టోరీ కనపడుతుంది. చాలా లాంగ్ స్టోరీ కూడా. థియేటర్లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో అయితే వేస్ట్, పనికిరాదు. ఇది బెటర్. అందులో స్టోరీ ఎక్కువ స్పాన్ ఉండదు, ఇందులో చాలా స్పాన్ ఉంది, చాలా లాంగ్ స్టోరీ కూడా. ఇదే మన తెలుగు వాళ్ళైతే పార్ట్ 1 పార్ట్ 2 అని రిలీజ్ చేస్తుండే. వీళ్ళు ప్రాపర్గా స్టోరీని ఇంకా షార్ట్ చేయాలని ట్రై చేస్తూ తీశారు. చాలా నీట్గా ఒక పార్ట్లో ఎండ్ చేసేసారు. చాలా బాగుంది. సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. ఎస్పెషల్లీ ఐశ్వర్య రాజేష్తో తిరువీర్ రెడ్డి యాక్టింగ్ ఇరగదీశాడు. ఎక్కడా కూడా డౌన్ అవ్వలేదు. అందరికీ ఉన్న డౌట్ ఇదే, తిరువీర్ అప్కమింగ్ హీరో ఎవరైతే ఉన్నారో తను యాక్టింగ్ పరంగా చాలా బాగా ఇరగదీశాడు ఈ సినిమాలో. తన ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ, ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇంకా సినిమా బాగుంది. మూవీ చాలా బాగా తీసుకెళ్లాడు. ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ, అన్ని టైమింగ్ కూడా చాలా బాగున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వచ్చి చూడాల్సిన సినిమా.
సుకుమారి అంటేనే షాక్ కొట్టించిద్ది మరి. అంతే డైరెక్టర్ షాక్ కొట్టించాడు. తప్పకుండా అందరూ రావాలి, చూడాలి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా చూసే మూవీయే కాబట్టి తప్పకుండా అందరు రావాలి. మూవీ అయితే తప్పకుండా పడ్డట్టు 100%. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే మూవీ అంతా మేము చాలా నవ్వుకున్నాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగుంది. అండ్ ఐశ్వర్య రాజేష్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు థట్టింగ్ అంతా. అండ్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ తిరువీర్ గారు అయితే అసలు చాలా బాగా చేశారు, ఎక్కడా తగ్గలేదు. చాలా బాగా యాక్టింగ్ చేశారు, వెరీ న్యాచురల్గా ఉంది. చాలా బాగుంది, ఫైటింగ్ చాలా బాగుంది. అవి మనం చెప్పకూడదు, బట్ బాగున్నాయి. అన్ని సీన్స్ కూడా బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ మూవీ అయితే అందరూ వచ్చి చూడొచ్చు. అది షాక్, సస్పెన్స్ అంతే. చాలా బాగుంది మూవీ అయితే, ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంతా చాలా బాగుంది. అంటే దానివల్ల మంచి ఫన్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీకి సజెస్ట్ అంటే గుడ్, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వైబ్ అయితే ఉంది మూవీలో అయితే. నో, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. సూపర్, బాగున్నాయి. అర్థం కాలేదండి. అర్థమయ్యాయి, బాగున్నాయి. తన కరెక్ట్ ఈ మూవీకి వెళ్ళి చూడండి, అప్పుడు 10/10. థ్యాంక్ యూ. ఇంకా తెలియదు కదా ఎక్కువ, ఇప్పుడు ఇంకా ఈ మూవీ తోటి చాలా హిట్ అయ్యే అవకాశం ఉంది. సినిమా ఎండింగ్ వరకు అసలు ఆడియన్స్ సీట్లో కూర్చోగలిగారా లేకపోతే లాగ్ ఏంటి? ఎప్పుడు అట్లేం లేదు, నాన్ స్టాప్, ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉండదు. కామెడీ ఎలా ఉంది? అనవసరంగా ఇరికిచ్చినట్టుగా ఉందా? అలా ఏం లేదు, న్యాచురల్ ఉంది. ఒక విలేజ్ స్టోరీ, అందరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఏమి ఉండదు. చాలా బాగుంది మూవీ. ఈ మూవీ తోటి ఇంకా హిట్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయి? అందరు క్యారెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఎవరు క్యారెక్టర్ తక్కువ అని ఏం లేదు, ఎవరిది వాళ్ళు చాలా ఇండివిజువల్. 10 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సినిమా మ్యాచ్ చేసిందా? నీ ఎక్స్‌పెక్టేషన్ మ్యాచ్ అయింది, అయింది వచ్చు. The ending was very nice. Like they connected the whole movie at the end, and then the dialogues were nice, and the way they connected every scene with the other scene was fabulous. సినిమా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది, అర్థం అవడం టైం పడుతుంది. No, other Christopher very easy for you to understand the movie. What is your favorite fight? The dubbing was really excellent, unlike the other Christopher Nolan movies, like especially Tenet. If you see, the dubbing was really awful, but then here you can clearly listen to the dialogues. 3 hours were lag. No. Some parts there were some parts which were laggy, but then the movie was excellent. ఒకవేళ తెలుగులో డైరెక్ట్ చేయాలంటే ఏ డైరెక్టర్ కరెక్ట్గా? మెహర్ నోలన్. తిరిగి ఇద్దరు కలిసి కొట్టిరు, సూపర్ అనిపించింది. బ్లాక్ బస్టర్ మూవీ, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఓన్లీ యూత్ అనుకుంటారు, యూత్ కాదు, విత్ ఫ్యామిలీతో సహా వచ్చి చూడొచ్చు సినిమా. విత్ ఫ్యామిలీతో సహా వచ్చి చూడొచ్చు సినిమా, చాలా బాగుంది. ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలో కూడా ప్రెస్లో కూడా ఒక మాట చెప్పింది, రియల్గా చేశానని చెప్పేసి. వండర్ఫుల్గా అనిపించింది. ఫైట్ అయితే చాలా బాగుంది, మంచి సినిమా. తిరువీరు చాలా రోజుల తర్వాత చాలా సినిమాల తర్వాత తిరగబడుతున్నాడు. మళ్ళీ రీసెంట్గా కూడా ఇంకో సినిమా, ఏదో భగవంతుడి సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇస్తా అంటున్నాడు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన స్టార్ట్ అయింది. సంక్రాంతికి వస్తామన్న తర్వాత ఈవిడికి మళ్ళీ ఇంకో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్తా.
ఇక నుంచి నాకు తెలిసి ఐశ్వర్య రాజేష్ ఆగదు, ఎందుకంటే మళ్ళీ పార్ట్ 2 కూడా ఎండింగ్లో ఇచ్చారు కాబట్టి మనకు షాక్లే కాబట్టి పార్ట్ 2 అనేది ఇచ్చారో అది చూడాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. పాటలు బాగున్నాయి, సన్నివేశాలు బాగున్నాయి, విలేజ్ డైలాగ్స్ అనేవి చాలా బాగా అనిపించింది. క్లాస్ పీపుల్స్ చాలా మంది వచ్చారు, వాళ్ళకు కూడా అర్థమై పలబడి నవ్వుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. కొన్ని డైలాగ్ చూస్తే ఎగిరెగిరి నవ్వుతున్నారు, అంత మంచిగా అనిపించింది సినిమా. సుకుమారి చాలా బాగుంటే చాలా బాగుంది, మంచి ఇద్దరు బాగానే ఉంది. ఎంతైనా ఐశ్వర్య రాజేష్ లేడీ కాబట్టి ఒక సమంత ఒక సౌందర్య ఈ టైప్లో ఆమె ముందు ఎదిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఐశ్వర్య రాజేష్కి అయితే ఇటువంటి సినిమాలు ముందు చాలా వస్తాయి. మంచి పెర్ఫార్మర్ ఆమె, తెలుగు అమ్మాయి అంటే ఆమె అవకాశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మన ఊర్వశి శారద ఉన్నారు కదా, శారద, విశాంతి, నయనతార, అనుష్క, ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో ఈ జనరేషన్ నుంచి చూడాలంటే ఈమెకు అవకాశాలు వెళ్ళా. మంచి సినిమా పడ్డది. ఓ సుకుమారి చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ అందరూ వచ్చి చూడాలి, థియేటర్లో చూడాలని కోరుకుంటాను నేను. ఇచ్చుగా నత్తది ఒకటి, అంటే షాక్ కొట్టేసి ఇచ్చి అంటది, చాలా బాగుంది, మంచి మూవీ. తిరువీరు మాట్లాడిన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి, విలేజ్ డైలాగ్స్ మంచిగా అనిపించేస్తాయి, గుర్తొస్తాయి మనకు. పల్లెటూరులో మాట్లాడే డైలాగులు చాలా గుర్తొస్తాయి. మంచి మూవీ ఓ సుకుమారి. ఖచ్చితంగా పార్ట్ 2 రాబోతుంది. బ్లాక్ బస్టర్ ఏ సినిమా ఏంటి? అవును, అలాగే ఇది ఏంది మగధీర సన్నివేశాలు కూడా గుర్తు చేస్తూ ఉంటారు, మంచిగా ఉన్నాయి, మంచి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యాహ్నం వీళ్ళు ఏదో ఇంగ్లీష్ డైలాగ్. మూవీ చాలా బాగుంది. నేను ఒడిసీ చూశాను, చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ వన్. నోలన్ డైరెక్షన్ చాలా బాగుంది అండ్ విజువల్స్ అయితే అమేజింగ్ యాజ్ యూజువల్. హైదరాబాద్లో ఐమాక్స్ ఉంటే బాగుండే అనిపించింది, అదొకటే. టామ్ హాలండ్ వాజ్ యాజ్ యూజువల్లీ వెరీ క్యూట్. త్రూ అవుట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వెంట్ వెరీ ఫన్ కాదు, బాగుండే. ఐ మీన్ సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్గా నడిచింది. ద లాస్ట్ 20 minutes సో గుడ్. అవును, అది అంతా ఫస్ట్ హాఫ్లో ఉండే, అవన్నీ చాలా బాగా అనిపించినాయి. 4, 5 యాజ్ యూజువలీ. ఆ ఫిల్మ్ గురించి చెప్పాలా, ఓడిసీ గురించి? సో ఇట్ ఈస్ అన్ ఇంగ్లీష్ mythological film which I enjoy the experience as it is in IMAX. So yeah, I really look forward to watching it. Thank you. How do you say, brilliant kabatti. I had only 2 reservations. One is the Helen character, because it's played by a black woman and lot of backlash వచ్చింది దాని మీద, but it was a very small screen space, barely 2-3 minutes ఉంటుంది. Same with the other Elliot Page actor, because the person is a trans man and he was not playing Achilles, so Sinon character play చేస్తారు, so that was also a very short role. So overall the score, the screenplay, everything, Nolan's by default is very good, so it's brilliant. I think Telugu film makers who criticize ki Hollywood la manam cheyalemu, mana crowd veru adini cheppani, they should attempt at least, to try, without CGI and stuff, real locations lo, instead of putting dupe actors. And I'm pretty sure this is going to one producer specifically. If this goes viral, for sure it is for him, because he keeps on saying ki స్టార్ కోసం వస్తారు, హీరో కోసం వస్తారు. నో, స్టోరీ కోసం వస్తారు జనాలు. సో వీ హోప్ టు సీ ద సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్ హోప్ఫుల్లీ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ యాజ్ వెల్. స్పెసిఫికలీ రాజమౌళి గారు వారణాసి ట్రైలర్ వేశారు డ్యూరింగ్ ది ఇంటర్వల్, ఇట్ ఇస్ వెరీ గుడ్. సో యా, దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఓ సుకుమారి అమ్మ సినిమా కిరాకుంది కాక, మంచి షాకుల మీద షాకులు ఇస్తుంది. సుకుమారుని ముట్టుకుంటే గులాబీ పువ్వును ముట్టుకున్నట్టే, తేడాగా ముట్టుకుంటే కుచ్చి పడేస్తుంది. గులాబీ పువ్వును ముట్టుకుంటే ఎలా అయితే ముళ్ళు గుచ్చుకుంటాయో, సుకుమారు ముట్టుకుంటే అట్లే ఉంటుంది, షాకుల మీద షాకులు ఇస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫైట్స్ అయితే సమంతన, విశాంత, అనుష్క అంటున్నారు, ఆ రేంజ్లో చేసింది. ఖచ్చితంగా ఈమెకు అటువంటి సినిమాలు పడాలి, కానీ ఫ్యూచర్లో యాక్షన్ సన్నివేశాలు మంచి సినిమాలు ఇచ్చేస్తుంది. అలాగే తిరువీరు బ్లాక్ బస్టర్ కొట్టిండు చాలా రోజుల తర్వాత. పాపం ఈ మధ్య కొంచెం సినిమాలు చిన్న డౌన్ అయిపోతున్నాయి కదా అనుకునే మూమెంట్లో కిర్రాకంటే కిరాకు మంచి బ్లాక్ బస్టర్ మూవీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇది. అలాగే బలగంలో ఉన్న ప్రతి ఆర్టిస్టులు చాలామంది ఇల్లు ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి పెర్ఫార్మెన్స్ చేశారు అందరూ. ప్రతి ఒక్కరి పాత్ర మంచిగా అనిపిస్తాయి, సన్నివేశాలు బాగుంటాయి, పాటలు బాగుంటాయి. ఇంకా కొన్ని షాకులు అయితే అసలు మీరు ఊహించరు, అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. మంచి సినిమా.
తిరువీరుకు ఐశ్వర్యరాజ్ కనుక కంటిన్యూ ఇలాగే సినిమాలు పడతాయి, అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి కంటిన్యూ వీళ్ళకి ఇలాగే సినిమాలు వచ్చినాయనుకో, వెంకటేష్ సౌందర్య పేరు ఎలా అయితే బ్లాక్ బస్టర్ అయిందో ఆ రేంజ్లో వీళ్ళు కంటిన్యూ పేరులాగా సక్సెస్ అవుతూ సాధిస్తారు. వీళ్ళిద్దరిని కలిపి కంటిన్యూ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. మంచి బ్లాక్ బస్టర్ మూవీ సినిమా అయితే. అది సినిమా చూడాలన్నా, చెప్తే ఇంకా అంత చర్చిస్తారు. ఎందుకంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే దైవ అంటే కొన్ని ప్రకృతి సందర్భంగా జరుగుతాయి అటువంటి సన్నివేశం అనమాట. అది చెప్తే ఇంకా మొత్తం సీక్రెట్ రివీల్ అయింది. ఖచ్చితంగా చూడండి. ఆ సీక్రెట్ ఎండింగ్కి వచ్చరికి, క్లైమాక్స్కి వచ్చరికి పార్ట్ 2కు కూడా కారణం అవుతుంది. ఎందుకో చూడాలని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. పార్ట్ 2 కోసం ఖచ్చితంగా మీరు ఎదురు చూస్తారు. వండర్ఫుల్ మూవీ. తిరువీరు సక్సెస్ సాధించాడు. అలాగే ఐశ్వర్య రాజేష్ తిరువీరు కంటిన్యూ సినిమాలు చేస్తే మాత్రం వెంకటేష్ సౌందర్య పేరులాగా చరిత్రలో నిలిచిపోతుంది, సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. బ్లాక్ బస్టర్ మూవీ. అలాగే కామెడీ బాగా ఉందని చెప్పేసి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యూత్ అనుకుంటున్నారు. యూత్కి కాదండి, టోటల్ ఆల్ ఫ్యామిలీతో సహా చూడొచ్చు. యూత్ ఫ్యామిలీ చూడొచ్చు. మంచి సినిమా. హ్యాపీగా హెల్దీ వాతావరణంలో చూడదగ్గ సినిమా ఓ సుకుమారి. థ్యాంక్ యూ. దూరం అవడం, మళ్ళీ వైఫ్తో కలవడం, సేమ్ రొటీన్ స్టోరీయే కదా, కొత్తగా ఏంటి అనే. ఇప్పుడు మనం సినిమా చూస్తామంటే ఎంటర్టైన్ అవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఇంకా సినిమా చూసి ఏంటి. కామెడీ కూడా రెగ్యులర్ కామెడీ లాగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న పాయింట్ చెప్పడానికి రీజన్ ఏముంటుంది. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు ఏం చేస్తాం. ప్లాట్ ఆఫ్ లైన్ ఇదివరకు గతంలో మిన్నల్ మురళి అనేది ఒకటి వచ్చేది మనకి, తమిళ సినిమాలు తీశారు. సో అలాగే మీకు షాక్ కొట్టడం అనేది ఒక చిన్నప్పటి నుంచి ఉండిద్ది. ఎలా పోయింది ఏంటి, హస్బెండ్తో వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి, అది సెన్సిబుల్ స్టోరీ అని కూడా చెప్పలేం. అసలు అది ఏమనుకుని రాసుకున్నారు, ఏమనుకుని తీసుకున్నారు అనేది అర్థం కాలే నాకైతే. ఓవరాల్గా అయితే పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కానీ యాక్టింగ్ వల్ల సినిమా అంటే వెళ్దు కదన్న. ఓన్లీ యాక్టింగ్ ఉంటే కాదు కదా, సినిమాలో దమ్ము ఉండాలి, కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉన్న కథ ఉంటే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. కంటెంట్ లేనప్పుడు ఇంకా మనం క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ సినిమా మొత్తం డిసప్పాయింట్ చేసిన క్లైమాక్స్ ఒకటే అడుగుతున్నారు అంటే లేదు. కథ లేనప్పుడు ఇంకా చెప్పడానికి ఏం లేదు సినిమాలో. అంటే రెగ్యులర్ స్టోరీ వాళ్ళు ఏమైనా కొత్తగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇద్దరు కూడా, ఐశ్వర్యరాజ్ గారు కానీ అండ్ తిరువీర్ గారు కానీ, వాళ్ళ నుంచి బెటర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇలా రొటీన్ కాకుండా అనేది ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదన్న, ఏం లేదు. కామెడీ ఉంది అంటే కామెడీ అక్కడక్కడ ఉంది కానీ వర్కౌట్ అయ్యే కామెడీలా కూడా అనిపించలే. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టారు, జీవన్ గారిని పెట్టారు అండ్ గవిరెడ్డి గారిని పెట్టారు. గవిరెడ్డి గారు కూడా రొటీన్గా అలాంటి స్టోరీస్ అంటే ఫ్యామిలీలో ఉంటూనే వాళ్ళతో పాటు ఉంటూనే, ఇప్పుడు గతంలో ఈ సమంత గారి సినిమాలో కూడా చూసాం. సో అలా ఉన్న ఏమైనా కొత్తగా ఇంకా అంటే సంథింగ్ న్యూ. ఎందుకంటే జనాలు ఇప్పుడు మ్యూజిక్ కానీ, ఆ మ్యూజిక్ మిక్సింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ చూడడం మొదలుపెట్టారు. సో ఇలాగే రొటీన్గా రెగ్యులర్గా తీస్తే ఫార్మాట్ జనాలకి వర్కౌట్ అవుతుంది అనేది నా ఫీలింగ్. చేయొచ్చు ఇలాంటి కథని తీసుకున్నప్పుడు, కథని ఇంకొంచెం ప్రాపర్గా ఏమన్నా ఎన్హాన్స్ చేసుకుని దాన్ని ఇంకెలా ఎంటర్టైనింగ్గా చూపించవచ్చు లేదా థ్రిల్లింగ్గా చూపించవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎమోషనల్ కోర్ పార్ట్లోకి వెళ్ళారు తప్ప ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. డిక్షన్స్ బాగాలేదంటున్నాం అంటే డైలాగులు రొటీన్ డైలాగ్స్ లాగా ఉన్నాయి కాబట్టి. సో డైరెక్టర్ ఫాల్ట్ అనే చెప్పొచ్చు. ఇది ఇంకా ఎవరి మీద వేయలేము మనం. మరి వదిలే అన్న, రేటింగ్స్ అయ్యి వద్దులే మనకి.